రానున్న గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో విద్యావేత్త నరేందర్ రెడ్డికి అవకాశం కల్పించాలని ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి అన్నారు. జగిత్యాల జిల్లా కేంద్రంలోని విశ్రాంతి ఉద్యోగస్తుల కార్యాలయంలో గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో ఆయన పాల్గొన్నారు. త్వరలోనే మెగా డిఎస్సి నోటిఫికేషన్ ప్రభుత్వం ఇవ్వబోతుందన్నారు. తాను ఏ హోదాలో ఉన్నా ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని తెలిపారు. తన చివరి క్షణం వరకు ప్రజాసేవలో ఉంటూ ప్రజా సమస్యల పరిష్కారానికి తోడ్పడతానంటూ ఆయన స్పష్టం చేశారు. మీ సమస్యల పరిష్కారాన్ని ప్రభుత్వం ఏదైతుందో ప్రత్యేకమైన దృష్టి కేంద్రీకరించాల్సిన ఆవశ్యకత. నిరుద్యోగ యువత ఉద్యోగాల కల్పన అంటున్నాయి. దశాబ్దాల తరబడి గత దశాబ్ద కాలం తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తదుపరి ఉద్యోగాల కల్పన అది కల్పనగానే మిగిలిపోయింది. ఉద్యోగాల కల్పనగానే మిగిలిపోయింది. కానీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కాంగ్రెస్ పార్టీ ఈ 1 సంవత్సర కాలంలో రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి ఏదైతుందో 56,000 ఉద్యోగాలు భర్తీ చేయటము నిజంగా కూడా నేను మొన్న ఒక హిందూ పేపర్ అడ్వర్టైజ్మెంట్ చూశాను. దిస్ అబౌట్ 10-15 days బ్యాక్ మీరు కూడా గమనించుంటారు. పంజాబ్ గవర్నమెంట్ ఏదైతుందో ఒక అడ్వర్టైజ్మెంట్ ఇచ్చుకున్నాం. మేము 3 సంవత్సరాల కాలంలో 50,000 ఉద్యోగాలు భర్తీ చేసాం. పంజాబ్ ప్రభుత్వం ఏదైతుందో మేము 3 సంవత్సరాల కాలంలో 50,000 ఉద్యోగాలు భర్తీ చేసి చెప్పి అడ్వర్టైజ్మెంట్ ఇచ్చుకున్నాం. మన మీద 1 సంవత్సర కాలంలో 56,000 ఉద్యోగాలు ఇచ్చామని చెప్పి ఇప్పుడు జాబ్ క్యాలెండర్ వీళ్ళ భవిష్యత్తులో ఎదుగుతూ ఉపాధ్యాయుల భర్తీ గతంలో ఏదైతే ఉపాధ్యాయుల భర్తీ అనేది ఇవాళ చేపట్టకపోవడంతో ఏజ్ బారైపోవడమే కానీ విద్యా వాలంటీర్ వ్యవస్థతో